సంబంధించిన షాప్. హాయ్, హలో, నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం సూర్య కూల్ సెమ్ అన్నమాట. ఇది మనం టాప్లో ఫ్లోరింగ్ మీద రేకుల మీద వేయచ్చు. చూడండి, ఎండాకాలం వచ్చేసింది, చెమటలు కారిపోతుంది, ఉక్కపోతగా ఉంటుంది, ఇంట్లో చాలా అంటే చాలా ట్రబుల్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు డాబా మీద రేకుల మీద ఈ సూర్య కూల్ సెమ్ వేయటం వల్ల చాలా చల్లగా ఉంటుంది. దాని ప్రాసెస్ చూద్దాము. సూర్య కూల్ సెమ్ అనేది నేను 5 kgs బ్యాగ్ తీసుకున్నాను. ఈ 5 kgs బ్యాగ్ మన దగ్గర పెయింట్ రోలర్ బ్రష్ అని ఉంటుంది, అది చాలు. అది ఒక 30-25 ఉంటుంది, లేకపోతే 50 రూపీస్. అలా ఒక రోలర్ తెచ్చుకోండి, కర్ర కట్టేసుకోండి. దానికి వాటరు మనకి సూర్య సెమ్ కలపడానికి. ఇందులో ఈ బ్యాగ్లో వచ్చేసి కర్ర కట్టాను చూడండి, 2 ప్యాకెట్స్ వస్తాయి, పార్ట్ 1 పార్ట్ 2 అని. మనం గమ్ అయితే తీసుకొని రావాల్సిన పని లేదు. ఇట్లా కర్ర కట్టేసుకుంటే మనకి గోడ మీద వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఆ ఫ్లోరింగ్ మీద హౌస్లో లాగడానికి. పైకి వెళ్ళి ఫ్లోరింగ్ మీద ఫస్ట్ మనం ఫ్లోర్ ఇట్లా ఉంటుంది కదండి, దీన్ని శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి శుభ్రంగా ఉంటుంది. లైట్గా నీళ్లు జల్లండి. నీళ్లు జల్లిన తర్వాత ఏం చేస్తారంటే, మనం ప్యాకెట్ తీసేసుకొని కట్ చేసి దాంట్లో ప్యాకెట్స్ వస్తాయి. కూల్ క్రిస్టల్ అనేది ప్యాకెట్ వస్తుంది. ఆ ప్యాకెట్ తీసి దాన్ని పార్ట్ 1గా తీస్తారు, దాన్ని పార్ట్ A అంటాము. సూర్య సెమ్ వచ్చేసి పార్ట్ B అనమాట. అందులో గమ్ కూడా ఉంటుంది, మనం విడిగా గమ్ అయితే వేయాల్సిన పని లేదు. ఈ కూల్ క్రిస్టల్స్ సగం వేయండి, ఎందుకంటే ఇది 2 పార్ట్లుగా మనం వేయాలి. ఫస్ట్ కోటింగ్, సెకండ్ కోటింగ్ వేసుకుంటే మనకి ఇల్లు కూడా చాలా చల్లదనంగా ఉంటుంది. అంటే నార్మల్ కొద్దిగా బెటర్గా ఉంటుంది. అది సగం వేసి మనం ఈ పౌడర్ని సున్నం అనే మిశ్రమాన్ని వేసిన తర్వాత చాలా బాగా కలపాలండి. నీటిలో వేసి బాగా కలిపి ఉండలు లేకుండా చాలా జాగ్రత్తగా తిప్పాలి. ఉండలు ఎక్కడ గడ్డలు కూడా కట్టనియద్దు. ఈ విధంగా మనం నీటిలో పెయింట్ బకెట్లో వేసుకోండి. సరే, మంచి బకెట్ తీసుకున్న తర్వాత కడుక్కోవచ్చు, ఊరనైపోతుంది. ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఎమ్మటనే వేయడానికి ప్రయత్నించాలి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేదా 20 మినిట్స్లో వేసేయండి. దాన్ని 2 గంటలు 3 గంటలు ఉంచొద్దు, పూర్తిగా నానిపోతుంది. వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ అట్లా ఉంచి ఆ పైన లైట్గా నీళ్లు జల్లమని చెప్పాను గోడ మీద. దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్. మనము ఏదన్నా ఉన్నా కానీ పాచి ఉన్నా కానీ ఆ పెయింట్ అనేది తర్వాత వచ్చేస్తుంది. సో ఇది ఎండాకాలంలో వాడుకోవటం వల్ల దీంట్లో కూలింగ్ క్రిస్టల్ కొద్దిగా ఎండనైతే కొద్దిగా కంట్రోల్ చేస్తుంది. మనకి రేకుల నుంచి కూడా కొద్దిగా ఎండ అనేది దిగదు. బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని తీసుకొని ఫ్లోరింగ్ మీద మనం చూడండి, నీళ్ళు నేను మొత్తం ఇందాక శుభ్రంగా ఊడ్చేసి ఏమన్నా పాచి అవన్నీ ఉంటే గీకేసానండి. చాలా ఓల్డ్ది కదా ఈ బిల్డింగ్. దాని మీద మనం నీళ్లు జల్లంగానే మళ్ళీ పాచిలాగా వస్తుంది. సో నేను అయితే శుభ్రంగా గీకేసేసాను. ఇట్లా రోలర్ బ్రష్ ఉంటే ఏంటంటే మీరు చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు. ఇంకొద్దిగా పెద్ద బ్రష్ కూడా ఉంటుంది రోలర్ది, చాలా తక్కువ రేట్ ఉంటుంది. అది తెచ్చుకొని ఒక కర్ర కట్టుకోండి. మనం చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. బ్రష్ చేసేయచ్చు. ఇట్లా ప్రతి పార్ట్ కూడా మనకి ఎంతవరకు అయితే గది ఉంటుందో, మాది హాఫ్ కాబట్టి ఉన్న ఇంట్లో ఆ హాఫ్ మాత్రమే నేను వేస్తున్నానండి. ఇట్లా మనం ఎక్కడంత వరకు అయితే అంత పార్ట్ మనకి చాలా వాటికి తగ్గిస్తుంది. ఈ సమ్మర్లో, ఎస్పెషల్లీ సమ్మర్లో, ప్రతి సమ్మర్కి మేము ఇట్లా చేస్తూ ఉంటాము. ఆ యొక్క చల్లటి కూల్ ధనాన్ని అయితే మేము పొందుకుంటాము. చాలా బాగుంటుంది. అందరూ కూడా వేయించండి, ఎందుకంటే ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు 47 డిగ్రీస్ వస్తున్నాయి. విపరీతమైన వేడి పుట్టుకొస్తుంది. రాత్రుల్లో నిద్ర పట్టదు. వేడి గాలులు, వెచ్చటి గాలులు మే నెలలో ఇంకా భీకరంగా ఉంటుంది. పెద్దవారికి చాలా బాధ కలిగిస్తుంది. అట్లానే చిన్నపిల్లలు కూడా తట్టుకోలేరు. దాని కొరకు మనం ఇట్లాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే మనకి చాలా అంటే చాలా సేఫ్ సైడ్ ఉంటాం అన్నమాట. ఎండల నుంచి మనం బయట ఎట్లాగూ మనం తిరగలేము కాబట్టి మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం. కాబట్టి ఇంట్లో అనేది ఉష్ణోగ్రతలు రాకుండా, అత్యధిక ఉష్ణోగ్రతలకు మనం ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. లేదా వడదెబ్బ ఇలాంటివి కూడా తరగచ్చు. ఈ ఎండాకాలంలో మనకి చాలా అంటే చాలా
అందరూ చల్లటి పానీయాలు తాగుతూ ఉంటారు. ఇంట్లో తయారు చేసుకునే పదార్థాలను మనం మంచిగా తాగాలండి. అట్లానే చూడండి, రెండో కోటింగ్ స్టార్ట్ చేస్తున్నాను కదా. ఫస్ట్ కోటింగ్ ఆరిపోయిన తర్వాత ఇట్లా మొత్తం కూడా వైట్గా వచ్చేస్తుంది స్టిక్. మళ్ళీ సెకండ్ కోటింగ్ దాని మీదే రెండో లేయర్గా వేసేయండి. నేను కలిపి వచ్చాను. ఇందాక మిగిల్చినటువంటి క్రిస్టల్స్, కూలింగ్ క్రిస్టల్స్ ఏవైతే అది కలిపి మళ్ళీ పౌడర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలిపాను. దాన్ని తీసుకొచ్చిన తర్వాత నేను ఈ డాబా మీద ఇట్లా అప్లై చేయటం చాలా సింపుల్ అండి. దీనికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ప్యాకెట్ వచ్చేసి 250 రూపీస్ పడింది నాకు.